ఎవరు అంటే దొంగ చేతికి తాళం చేయిలిచ్చినట్టు తెలంగాణ ద్రోహి, తెలంగాణకు వ్యతిరేకంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిన వ్యక్తి, మన పాలమూరు మీద గ్రీన్ ట్రిబ్యునల్కు పోయి కోర్టులో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపినటువంటి వ్యక్తి, ఈవెన్ లాస్ట్కు గ్రీన్ ట్రిబ్యునల్ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద పనులు జరుగుతలేవని, పనులు జరుగుతుంటే ఇదే ఆదిత్యనాథ్ దాస్ను జైల్లో పెట్టమని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించింది. అంటే తెలంగాణ జలదోపిడికి ఇవాళ కీలకమైన వ్యక్తి ఎవరంటే ఆదిత్యనాథ్ దాస్. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడానికి కోర్టులను తప్పుదోవ పట్టించిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. పోతిరెడ్డిపాడుకు సూత్రధారి ఆదిత్యనాథ్ దాస్, గోదావరి బనకచెర్లకు సూత్రధారి ఆదిత్యనాథ్ దాస్, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 100కు పైగా లేఖలు రాసి తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నది ఆదిత్యనాథ్ దాస్. పోలవరం, బనకచెర్ల, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులకు సూత్రధారి ఆదిత్యనాథ్ దాస్. ఆ ఆదిత్యనాథ్ దాస్ను చంద్రబాబు నాయుడు గారు సూచిస్తే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించుకున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు సూచిస్తే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులో ఆయనను కమిటీ చైర్మన్గా పెట్టి దొంగ చేతికి తాళాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఎంత దుర్మార్గం ఇది! అంటే మీరు గోదావరి బనకచెర్లకు ఇవాళ జెండా ఊపుతూ తెలంగాణ గొంతు నలుపుతున్నారు. మీరు తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి, ఆనాడు ఉద్యమ ద్రోహి, ఇవాళ నీళ్ళ ద్రోహి రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నువ్వు జై తెలంగాణ అనలే, రాజీనామా చేయలే, తుపాకీ ఎక్కుబెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి ఇవాళ చంద్రబాబు దాసు అయిన ఆదిత్యనాథ్ దాసును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకుంటావు. అంతేకాదు ఇవాళ గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు అతన్ని అడ్వైజర్గా, అతన్ని చైర్మన్గా పెట్టు కమిటీ వేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు వత్తాసు బలికే ప్రయత్నం చేస్తున్నావు. కెన్ వి ఎక్స్పెక్ట్ ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణకు మేలు చేస్తాడా? ఆయన ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ళు జలవనరుల శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 100 ఉత్తరాలు రాసిన వ్యక్తి, తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున అడ్డుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని అసలు సలహాదారుడు పెట్టుడైంది. ఈ గోదావరి బనకచెర్ల కమిటీ వేసుడే తప్పు. ఆ కమిటీకి ఆదిత్యనాథ్ దాస్ను చైర్మన్గా పెట్టడం అంటేనే నువ్వు తెలంగాణ ద్రోహివి. బట్టబయలైపోయింది నీ దొంగతనం. అంటే ఇన్ని అబద్ధాలా? చెప్పు ఇప్పుడు రేవంత్ రెడ్డి, కమాన్, ప్రజలకు సమాధానం చెప్పును. ఇలా ఆంధ్ర ఏజెంట్ ఆదిత్యనాథ్ దాస్ను చైర్మన్గా పెడతావా నువ్వు? ఇది ద్రోహం కాదా? ఇది తెలంగాణ ప్రజలను దగా చేయడం కాదా? ఇది ఆంధ్రాకు దాసోహం కాదా? ఇంకా జోక్ చెప్పాలి మీకు. సుప్రీంకోర్టులో కేసు వేసినామంటారు. ఎప్పుడు వేసింది కేసు? సుప్రీంకోర్టులో కేసు ఎప్పుడు వేసింది తెలుసా బైసాబ్? ఇది గోదావరి నల్లమల్ల సాగర్కు టెండర్, గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలిచిన టెండర్. ఈ టెండర్లు బిడ్ సబ్మిషన్ క్లోజింగ్, టెండర్ లాస్ట్ డేటు 11 డిసెంబర్ 2025. గోదావరి నల్లమల్ల సాగర్కు టెండర్ పిలిచింది ఆంధ్రప్రదేశ్. టెండర్ లాస్ట్ డేట్ 11th డిసెంబర్. ఈయన కోర్టుకు ఎప్పుడు పోయింది తెలుసా అబ్బాయి సార్? మంచిగా అదంతా అయిపోవాలి కదా. 16 డిసెంబర్కు కోర్టుకు పోయిండు. అంటే టెండర్ అయిపోయేదాకా, బిడ్లు అయిపోయేదాకా 16 డిసెంబర్కు కోర్టుకు పోయిండు. ఇంత దుర్మార్గమా? ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 16 డిసెంబర్కేమో కోర్టుకు పోయిండు, 23 డిసెంబర్కేమో కమిటీ వేస్తూ ఉత్తరం రాసిండు. ఇక్కడ 2 విషయాలు మీరు మంచిగా అర్థం చేసుకుంటే, ఫస్ట్ ఏమో టెండర్ అయిపోయేదాకా సహకరించి అసలు టెండర్ ప్రక్రియ ఆపాలని కోర్టుకు పోకుండా టెండర్ 11వ తారీఖు అయిపోతే 16వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో ఫైల్ చేసిండ్రు. అయితే ఇక్కడ ఈ కోర్టులో నామమాత్రం, ఇది తూతూ మాత్రం, నువ్వు ఏదంటారు చూడు, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తాను, ఏదో ఉంటుంది కదా, అట్లున్నది కథ. ఇది ఈ 16వ తారీఖు నాడు కోర్టులు వేసిండ్రు. కోర్టులు వేసి 23వ తారీఖు నాడు కమిటీలో అపాయింట్ చేస్తూ లెటర్ కేంద్ర ప్రభుత్వానికి రాసిండ్రు. అంటే ఇక్కడ ఏమైపోద్ది, కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది, ఈ గోదావరి నల్లమల్ల సాగర్ మీద, గోదావరి బనకచెర్ల మీద మేము మాట్లాడుకుంటున్నాము, తెలంగాణ ఒప్పుకున్నది, ఒప్పుకోవడమే కాకుండా ఈ సమస్య పరిష్కారానికి
కమిటీని అపాయింట్ చేస్తూ మాకు ఢిల్లీకి ఉత్తరం రాసింది, మేము మాట్లాడతాము అని కేంద్ర ప్రభుత్వం అంటది రేపు సుప్రీంకోర్టులో. ఆంధ్రప్రదేశ్ కూడా ఏమంటది, ఇది మీ కోర్టుల కేసు వేసింది 16 తారీఖు, కానీ కమిటీ వేసింది 23 తారీఖు. కోర్టుది మొదలు, కమిటీది లేటెస్ట్ కనుక కమిటీదే కరెక్ట్, కోర్టుది నల్ అండ్ వైడ్ అయిపోతుంది. కోర్టులో చెల్తుంది. ఇక 16 తారీఖు ఏమో కోర్టులో కొట్లాడటానికి కేసేస్తుంది, 23 తారీఖు నాడేమో మాట్లాడుకుందామని కమిటీ వేస్తుంది. ఇప్పుడు ఢిల్లీ ఏమంటుంది, ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు నోటీసులు ఎవరికి ఇస్తుంది, ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. వాళ్ళు ఏమంటారు, అదిగో మాకు ఢిల్లీకి మొన్ననే ఉత్తరం రాసిండ్రు, మీ కోర్టులో కేసు వేసినాక 23వ తారీఖు ఉత్తరం రాసిండ్రు, మాట్లాడుకుంటున్నాం, మేము పరిష్కరించుకుంటున్నాం, ఇది మొదలు కోర్టుల కేసు వేసిండ్రు, తర్వాత మాకు ఉత్తరం రాసిండ్రు అంటారు కదా. అప్పుడు కోర్టులో నీ కేసు వీక్ కాదా, కోర్టు కేసు నల్ అండ్ వైడ్ కాదా? నువ్వు కమిటీ వేస్తూ గోదావరి బనకచెర్లకు టెక్నికల్ ఇష్యూస్ పరిష్కారం చేయడానికి ఒక దొంగకు, ఆంధ్ర ఏజెంటుకు, ఆంధ్ర దాసుడికి ఆదిత్యనాథ్ దాస్ చైర్మన్గా పెట్టి ఇటు కమిటీ వేస్తుంది 23 తారీఖు నాడు. అప్పుడు నీ కోర్టులో నీ కేసే వీక్ అయిపోయాయి. అంటే ఇది ప్రజల్ని మోసం చేయడానికి, మేమేందో సుప్రీంకోర్టులో కేసు వేసినాము అని తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ఇటు కేసు వేసిండ్రు, అటు గోదావరి బనకచెర్లకు అనుమతులు సరళతరం చేస్తూ ఇంకోవైపు ఒక దాసుడు, ఆంధ్ర దాసుడితోని కమిటీ వేసిండ్రు. ఇక ఇంకా డేంజరస్ పాయింట్, లాస్ట్ పాయింట్, అసలు ఈ ప్రభుత్వం ఎంత మొద్దు నిద్రపోతుందంటే చాలా బాధతో మాట్లాడుతున్నా, నేను ఆవేదనతో మాట్లాడుతున్నా. రాజకీయాల కోసం అసలే మాట్లాడతలేదు, రాజకీయాల గురించి మాట్లాడతలేదు. అంటే ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రి, నేను మీటింగ్కు పోనన్నాడు, సంతకం పెట్టనన్నాడు, ఎజెండాలో లేదన్నాడు, కమిటీ వేయనన్నాడు, అన్నీ వేసిండు కదా. మీటింగ్కు పోయిండు, సంతకం పెట్టిండు, ఎజెండాలో ఉన్నది, కమిటీ వేసిండు. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే, ఇప్పుడు ఇలా పాయింట్ మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పిన, గోదావరి బనకచెర్ల అయినా, గోదావరి నల్లమల్ల సాగర్ అయినా తీసుకుపోయేది తెలంగాణ నీళ్లు, జరిగేది తెలంగాణ జలదోపిడి. ఫస్ట్ లింక్ సేమ్, సెకండ్ లింక్ సేమ్, తీసుకుపోయే నీళ్లు సేమ్, ఏరియా సేమ్. అప్పుడేమో కృష్ణల కలిపి తీసుకుపోయినరు, ఇప్పుడు కృష్ణల కలిపితే ఎగువ రాష్ట్రాలకు హక్కు దొరుకుతుందని కృష్ణల కలపకుండా టనల్ కొట్టి పట్టుకపోతుండ్రు, నీళ్ళు కావే. ఇప్పుడు